ఇంకా కావేరికి అయితే ఆటోలో ఇంకా అలా చూస్తూ ఉంటే ఇంక తనకైతే ఎక్కువలు వచ్చేస్తుంటాయి. అప్పుడు ఇంకా నీళ్లు కావాలి అని చెప్పానంటే ఆ రాజు అయితే తన దగ్గర ఉన్న బాటిల్ ఇవ్వబోతుంటే నాకేం అవసరం లేదు అని చెప్పంటే ఇంకా చందు అయితే అంకుల్ కారాపండి, నేను ఆ వాటర్ బాటిల్ తీసుకొస్తానని చెప్పని అంటాడు. ఇంక అప్పుడు ఇక్కడెక్కడ వాటర్ బాటిల్స్ లేవంటే ఇక్కడ అంగడి ఎక్కడ దగ్గరలో లేదు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా తను మళ్ళీ వాటర్ బాటిల్ తీసిస్తే ఆ వాటర్ బాటిల్ని అయితే తోసేస్తుంది. అప్పుడు ఇంకా చందు అయితే ఇంకా ఇప్పుడు ఎలా టీచర్ అని చెప్పానంటే ఇంకా ఎక్కువలు అయితే ఆకుండా అలాగే ఉంటే ఇంకా రాజు అయితే ఇంక ఎక్కువ ఆపాలి అని చెప్పానంటే నువ్వు అసలుకి టీచర్వే కాదు, నువ్వు అసలుకి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని టీచర్గా వచ్చావు అని చెప్పని ఒక్కొక్క మాట అంటూ ఉంటే ఇంక చిన్నికి టెన్షన్ పుడుతుంటుంది, అలాగే కావేరికి టెన్షన్ పుడుతుంటుంది. అప్పుడు ఇంకా అలా అన్న తర్వాత ఎక్కువలు అయితే ఆగిపోతాయి. నీకు తెలుసా నా గురించి, ఏం తెలుసు నీకు అని చెప్పని అంటుంటే బాలరాజు అలా అనగానే కావేరికి అయితే ఎక్కువ లేకపోతే ఏంటి నా గురించి అన్నీ తెలిసినట్టుగా నేను కావేరి నేను చెప్పని తెలుసుకున్నాడా అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువలు అయితే ఆగిపోయిన తర్వాత ఇంకా తన ఆటోలో కూర్చున్న తర్వాత బాలరాజు అయితే ఇంకా తనని ప్రేమగా చూసుకుంటూ ఫస్ట్లో తను ప్రేమించుకునేటప్పుడు తను ఏ విధంగా చేశాడో అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పట్లో తను అలాగే ఎక్కువలు వచ్చినప్పుడు ఇంకా నాకు గుండెలో నొప్పి వచ్చింది అని చెప్పని నేను చనిపోతున్నాను అని చెప్పన్నట్టుగా యాక్టింగ్ చేస్తే అప్పుడు ఎంత ఎక్కువలైనా తనకి ఆగిపోతాయి. అప్పుడు ఇంకా మళ్ళీ తను ఇంకా నవ్వుతూ ఉంటే అలాగ తమాషాలు పడి ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకున్న విషయాలు అవన్నీ గుర్తు తెచ్చుకొని చిన్నిని అలాగే కావేరిని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ కావేరి మాత్రం బాలరాజుని అయితే చాలా కోపంగానే చూస్తూ ఉంటుంది. కానీ మరీ అంత కోపంగా ఏం కాకుండా తను మారినట్టే ఉన్నాడు అని చెప్పని అన్నట్టుగా తనని చూస్తుంది. ఇంకా బాలరాజు అయితే ఆ తర్వాత అయితే ఇంకా కావేరి అయితే ఇంకా బాలరాజుని దింపేసింది. ఆ తర్వాత ఇంక ఇంటి దగ్గరికి మా ఇంటి దగ్గర ఆపకుండా ఇంకా తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావా అంటే పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు ఏమైనా చేరినావా అని చెప్పానంటే ఇంకా బాలరాజుకి అయితే అసలు ఏం అర్థం కాదు. ఏంది నన్ను పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా అంటున్నావా నువ్వు, అసలు నా గురించి ఏం తెలుసు మీకు టీచర్ గారు అని చెప్పానంటే నీ గురించి నాకు తెలియకుండా నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలిసి ఉంటుంది అని చెప్పానంటే ఇంకా చిన్ని అయితే కావేరి సైడ్ చూస్తుంది. అప్పుడు అదే నేను మొన్నంతా చేసావు కదా, అదే ఆ గుడి దగ్గర ఆ ఫంక్షన్లో నువ్వు చేసావు కదా, అంతకంటే ఇంకేం తెలియాల్సి ఉంటుందా నీ గురించి అని చెప్పానంటే ఇంకా అలా తిడుతున్నా కానీ సరే ఇంకా కావేరిని అయితే అలా